మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ విషయం ఏమిటంటే రామోజీపురపు ముఖ్య ప్రాణరావు గారి ఫ్యామిలీ నుంచి నేను జీపే 2026 జీపే వీళ్ళందరూ కూడా వద్దరాజపురం నర్సీపట్నంలో ఉంటారండి. వీళ్ళంతా ఒక అతను ఒక్కడే గురైన ఉంటాడు. వీళ్ళందరూ ఈవిడ కొవ్వూరులో ఉంటారు, ఆవిడ రాజమండ్రిలో ఉంటారు, ఈయన ఆవిడ ఉద్దండపురం అనకాపల్లి జిల్లా ఉద్దండపురంలో ఉంటారు. వీళ్ళని మేము కలిసి వీళ్ళకే మా తాతలకే ఉన్న స్నేహాన్ని బట్టి వీళ్ళు మా ఆస్తిని నన్ను చూసి పెట్టమని చెప్పి నాకు పవర్ ఆఫ్ అటార్నిటీ 2026 ఇచ్చారండి. తారీఖు కూడా చెప్తాను మీకు. 2 నెంబర్ డాక్యుమెంట్ ఇది. 2015 2వ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ 2026 అండి. నాకు ఆ రోజున ఈ డాక్యుమెంట్ వీళ్ళ పవర్ రాసిచ్చారు. వీళ్ళ పవర్ రాసిచ్చిన కాడి నుంచి ఈ డాక్యుమెంట్స్ నేనే ఈ ఆస్తిని కానీ ఇక్కడ ఉన్న అన్ని నేను చూస్తున్నానండి కంటిన్యూ. అదే టైంలో నాకు భారత గారి వాళ్ళకి మాకు ఉన్న ఆ రిలేషన్ బట్టి కూడా, అంటే ఈ ఆస్తి ఒకరిదే కదండి, దామోజీపురం సుబ్బారావు గారిది, దామోజీపురం ముఖ్య వాళ్ళు కూడా నాకు తెలంగాణ నుంచి ఒక పవర్ ఆఫ్ అటార్నిటీ రాసిచ్చారు తెలంగాణ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఆ డాక్యుమెంట్ నెంబర్ 53/2026, రిజిస్టర్ డేటు 16/8/2026 అండి. వాళ్ళు రాసిచ్చింది 16/8 కదండి, నేను తప్పు చెప్పాను. ఏప్రిల్ అండి, 8వ తారీఖు ఏప్రిల్ నెల 2026 అండి. ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇద్దరి దగ్గర నుంచి నేను 2 పవర్లు తీసుకున్నానండి. తర్వాత ఇదే ఆస్తిని టీడీఆర్ బాండ్స్ గురించి ఇష్యూ జరిగినప్పుడు దామోజీ భారత గారు కోర్టుకు వెళ్ళారు. సాక్షి న్యూస్లో వచ్చింది ఆ రోజున. ఈ పేపర్ అంతా కూడా సాక్షిలో వచ్చింది మొత్తం ఇదంతా. ఆ టీడీఆర్ బాండ్ల మీద హైకోర్టు స్టే తెచ్చిన కాగితాను ఆ డబ్ల్యూపీ నెంబరు మీ అందరికీ సబ్మిట్ చేయడం జరిగిందండి. టీడీఆర్ బాండ్లలో దానికి మీకు ఏమి ఇచ్చారో అది మీకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది డబ్ల్యూపీ నెంబర్లో. తర్వాత ఈ ఆస్తిని మేము వీళ్ళ దగ్గర నుంచి ఎవరో దామోజీపురం ముఖ్య ప్రాణరావు ఫ్యామిలీ నుంచి మేము మన 15వ తారీఖు జూన్ 15వ తారీఖున మేము ఒక 970 గజాలు నేను పైబోని కిరణ్, అంటే నేను కాదు, మా మిసెస్ మైలవర్ స్వర్ణలత, పైబోని కిరణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సేల్ డీడ్ రాయించుకున్నారు. సేల్ డీడ్ రాయించుకున్న టైంలో వాళ్ళకి మేము బ్యాంక్ అకౌంట్ నుంచే వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బు ట్రాన్స్ఫర్ చేసాము. టోటల్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్, అంతే తప్ప మేము క్యాష్ ఇచ్చేసాను అంశంగా దాంట్లో రాసుకోవటం కాదు. మేము ఈ డాక్యుమెంట్ని మేము 2000 ఇందులోనే వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాయించుకున్నాం. దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్న దానికి మేము అందరికీ కూడా ఆన్లైన్ పేమెంటే చేసాం. వీళ్ళందరికీ కూడా కావాలంటే మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ అడిగిరిగాను. నెంబర్ 1. నెంబర్ 2, తాడేపల్లిగూడెంలో లావాదేవీల గురించి మాకు ఆర్థిక స్తోమత మేము బ్రాహ్మణులు అవటం వల్ల మాకు ధైర్యం లేక ఈ ఆస్తుల్ని కాపాడాలని సుబ్బారాయుడు గారి ఫ్యామిలీకి మా నాన్నగారి ఫ్యామిలీకి కొంత స్నేహ సంబంధాలు ఉన్నాయండి. ఆ ఉద్దేశంతో సుబ్బారావు కావడమే జరిగింది. అలాగే మీరు ఫైట్ చేయండి, మాకు పవర్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరటం జరిగితే నక్కపల్లిలో జనరల్ పవర్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఈ జనరల్ పవర్ క్యాన్సిల్ చేయని చెప్పి మామి ఇప్పటికీ ఒత్తండి తీసుకొచ్చి ఆ జనరల్ పవర్ క్యాన్సిల్ చేయని వాళ్ళ తాలూకు లాయర్ గారండి, తర్వాత ఆయన పేరు వచ్చి ఋషి గారు వచ్చి క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మా అమ్మ అంటే నక్కపల్లి మీద క్యాన్సిల్ చేస్తాం జనరల్ పవర్ అండి. ఆ తర్వాత సుబ్బారావు ఏమంటే జనరల్ పవర్ క్యాన్సిల్ చేస్తే ఎలాగా మళ్ళీ ఒక పవర్ ఉద్దేశంతో కోటపాల్లో ఇంకో పవర్ ఇచ్చామండి. ఈ ఆస్తి మా తాతయ్య గారిది, ఇది దాని తాలూకు శాశ్వత కోన్ డాక్యుమెంట్ అది ఇచ్చారు. శాశ్వత కోన్ డాక్యుమెంట్ మీద ఎలాంటి ఇక్కడ జరపకూడదండి. ఓన్లీ వాళ్ళు ఏంటంటే అనిపించడానికే వాళ్ళు. అలాంటిది మాకు తెలియకుండా 23 రిజిస్ట్రేషన్లు చేశారండి. అందులో కూడా వాళ్ళ తాలూకు లింక్ ఎక్కడ రాయలేదండి. మీరు రాసిన వరకు బంచిలార్ గారు రాశారు మా తాతయ్య గారు. 2012 జరిగాయండి. తెలియలేదు సార్, మేము దూరంగా ఉన్నాం సార్. మేము దూరంగా ఉన్నాం, మాకు తెలియదు ఈ విషయం గురించి అండి. మీ దూరమైన అక్కడలే ఉండేవాడిని సార్. నేను తాడేపల్లి 2002 వదిలేసాను సార్ నేను. సారు అంటే అండి మేము ఇప్పుడు ఎందుకు వచ్చామంటే అండి, మేము పవర్ ఇచ్చిన పవర్ 200 కోట్ల రూపాయలు చెప్పారండి. అంతే, అంత వాల్యూ ఆస్తి మాకుంది. మాకు తెలియదు ఇప్పుడు వచ్చండి, మాకు తెలియదు 200 కోట్ల రూపాయలు ఆస్తి తెలియదండి.
అండ్ ఇప్పటికైనా మీరు మీడియా దేవించారు. ఎలాగంటే అండి ఒక ఆస్తి వాల్యూ ప్రాపర్టీ దాకా 10 మంది వస్తారండి. 10 మంది వస్తారండి. అందులో యాక్చువల్గా సివిల్ మ్యాటర్లో వారసులు టైటిల్ 2 ఉంటాయండి. వారసులు ఉంటే టైటిల్ ఉంటుందండి. యాక్చువల్గా వీళ్ళకి వారసులు ఎవరు ఈ ఆస్తికండి? మీరు అడగడం కాదండి, మీరు అడగచ్చండి. ఈ ఆస్తికి వారసులు ఎవరు, దాని టైటిల్ ఏంటి? బన్సీలాల్ గారికి ఆస్తి ఏ విధంగా వచ్చిందండి? ఈ రోజు నన్ను 10 డాక్యుమెంట్ పుట్టించే పెద్ద గొప్ప ఏం కాదండి. ఏ సభ్యులు 10 డాక్యుమెంట్ పుట్టించేస్తున్నారండి. అంటే ఈ బన్సీలాల్ డాక్యుమెంట్ ఆస్తి ఏ విధంగా వచ్చింది చెప్పడం ముందండి. పుట్టబోదు ఆస్తి ఎవరిదండి? మా తాతగారు సార్. చేస్తాం సార్, చేస్తాం సార్, చేస్తాం. ఇగో సార్ 23 డాక్యుమెంట్ అమ్మేసి తెలిసింది సార్ మాకు. అది మాకు ఎంత తెలియదు సార్. అది సార్ ఈ తాలూకు వ్యవహారాన్ని మా తరఫున సుబ్బారావు గారు చూసుకుంటాం. ఆయన పవర్ ఇచ్చామండి. ఎందుకంటే అండి నేను వ్యాపారం అండి, రోడ్డు మీద మమ్మల్ని కొడిసిన కొడేస్తారండి. ప్లస్ నేను నాన్ లోకల్, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. మేము ఈ ఆస్తి విషయంలో ఫైట్ చేసిన సంవత్సరం ఆదిస్తాం మాకు లేదండి. ప్లస్ వీళ్ళందరినీ ఎదురు సత్తుగా మాకు లేదు. దానివల్ల వీరికి సుబ్బారావు పవర్ ఇచ్చామండి. ఒకసారి అడుగుతాను సార్, ఎవరు ఆస్తి ఎవరు అమ్మేస్తారండి? నీకు అడిగి క్వశ్చన్ అదే అండి. మా తాతగారు ఆస్తి ఇది అంటే బన్సీలాల్కి ఏ విధంగా వచ్చింది ఆస్తి చెప్పనండి. ఎవడో అడుగుతున్నాను, బన్సీలాల్కి ఆస్తి ఏ విధంగా చెప్పండి అంటే బన్సీలాల్ ముందు ఆయనకి ఏ విధంగా దగ్గర పెట్టిన ముందు నాకు సమాధానం కావాలన్నది. ఇస్తామండి, ఏం ఇవ్వలేదండి, ఇస్తామండి. మేము ఇదండి మేమేమి కట్టలేదు సార్, వాళ్ళే కడుతున్నారు, మేము కట్టలేదండి సార్. మా నాన్నగారు స్వతహాగా బయలుస్తున్నారు సార్. సైకిల్ మీద ఇచ్చేవాడిని నేను నా చింతనలో. లోపల రాయించేవాడు కదండి. కౌలు 370 రూపాయలతో కౌలు ఇవ్వాలి సార్ మాకు. అప్పుడు నేను బాగా చనిపోయాను, పెద్దవాడిని కాదు నేను. సైకిల్ తోసేసారు సార్ మమ్మల్ని. ఈసారి వస్తే మమ్మల్ని చంపేస్తున్నారండి. అంటే చిన్న వయసులో ఆ బాటలో గుర్తు నాకండి. మేము అది మా నాన్నగారు మొత్తం వదిలేశారండి ప్రాపర్టీ గురించి. ఈ మధ్యన సుబ్బారావు గురించి ఆత్మీయ పొంది